హాయ్ అండి. నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఫార్మాలో ఎంఎన్సి కంపెనీస్ అయిన అన్నోరో, అరవిందో, నాట్కో, హెట్టో నుంచి మనకి రీసెంట్గానైతే రిక్వైర్మెంట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫస్ట్ చూసుకున్నట్లయితే అరబిందో ఫార్మా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 జూన్ 24 అని చెప్పేసి ఇక్కడ మల్టిపుల్ పొజిషన్ చెప్పేసి ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. ఇక దీనికి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్ క్యూఏ ప్రొడక్షన్ ఇంజనీర్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంఎస్సి, బీఎస్సీ, డిప్లొమా, ఐటీ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 6 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పాషామాదర్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 35/24 అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్ రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటిలాగానే ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 1 జూన్, టైం వచ్చేసి 9:30 AM to 3 PM వరకు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇచ్చారండి. ఒకసారి చూడండి. యుగియా ఫార్మా స్పెషాలిటీస్ అంటే ఇది వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ అరబిందో వాళ్ళదండి. మీకు భయపడాల్సిన అవసరం లేదు. అరబిందో ఎలా ఉంటుందో ఈ కంపెనీ కూడా మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ చూసినట్టయితే ప్రొడక్షన్ ఇంజనీర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొడక్షన్కి వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషను, అదేవిధంగా డెసిగ్నేషను, దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇచ్చానండి. అదేవిధంగా ఈ ప్రొడక్షన్ సంబంధించి స్కిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే క్లియర్గా మీరు డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, డెసిగ్నేషను, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అయితే క్లియర్గా చూడండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2 to 8 years అయితే ఇచ్చారు. డెసిగ్నేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే నాట్కో ఫార్మా అయితే ఇవ్వడం జరిగింది. ఈ నాట్కో ఫార్మా వాక్ ఇన్ 2 జూన్ ఫర్ ప్రొడక్షన్ క్యూఏ, క్యూసీ, వేర్ హౌస్ అని చెప్పేసి 3 డిపార్ట్మెంట్లో అయితే రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పేసి మనకి రీసెంట్గా అయితే మనకి నాట్కో ఫార్మా నుంచి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. క్యూఏ, క్యూసీ, వేరే అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ దీనికి చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా, బీఫామ్, ఎంఫామ్, బీకామ్, బీఎస్సీ, డీఫామ్, ఎంఎస్సీ, కెమిస్ట్రీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 6 years అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ నల్గొండ అయితే ఇచ్చారు. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 35/24 అయితే మనకు రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటిలాగానే బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో ఇక్కడ నల్గొండలో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన డేట్ చూసుకుంటే ఇంటర్వ్యూ డేటు 2 జూన్ అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 9 AM to 2 PM అయితే ఇచ్చారు. ఇక వెన్యూ చూసుకుంటే నాట్కో కార్పొరేట్ ఆఫీస్, నాట్కో హౌస్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ ఇవ్వడం జరిగింది, తెలంగాణ. అదేవిధంగా ఒకసారి అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు క్యాండిడేట్స్ గురించి ఒక నోట్ ఇచ్చారండి. ఒకసారి మీరు అది చూసినట్లయితే candidates who are interested and willing to relocate to Nagarjuna Sagar location are only requested to attend the interview. అంటే ఈ నాట్కో ఫార్మా వచ్చేది మనకంటే నల్గొండ డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకి నాగార్జున సాగర్లో అయితే ఈ కంపెనీ ఉంది. నాగార్జున సాగర్లో ఎవరైతే డ్యూటీ ఆఫీస్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ వైపు చూసుకుంటే ప్రొడక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మొత్తం చదవట్లేదండి. ఒకసారి దీనికి సంబంధించి ప్రొడక్షన్ సంబంధించి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి వేర్ హౌస్ ఇచ్చారండి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ చూడండి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఇచ్చారండి. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏమేమి కావాలి, క్వాలిఫికేషన్ ఏం కావాలి ఇవ్వడం జరిగిందండి. ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అది కూడా క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మా కంపెనీ అన్నోరో ఫార్మా అండి. ఇది వన్ ఆఫ్ ది హెట్రో కంపెనీ అండి. అన్నోరో ఫార్మా వచ్చి దీనికి కూడా సేమ్ మనకి 1 జూన్ అయితే క్యూసీ, క్యూఏకి, ఏఆర్ఎండ్కి రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకున్నట్లయితే
హైదరాబాద్ సికింద్రాబాద్ ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ అప్డేట్ చూసుకుంటే 17/5/24 అయితే మనకి ఒక రిక్రూట్మెంట్ రావడం జరిగింది. ఇక ఎప్పట్లాగానే సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. అదేవిధంగా ఫేస్ టు ఫేస్ అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన మనకి ఇంటర్వ్యూ వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ క్యూసీ క్యూఏఆర్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా ఆ యొక్క మెయిల్కి అయితే మీరు మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన డేట్ చూసుకున్నట్లయితే 1 June 2024 సాటర్డే అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 9 AM to 3 PM అయితే ఇచ్చారు. ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చారండి అన్నోరా ఫార్మాకు సంబంధించి, ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ హెట్రో కంపెనీ అండి. దీనికి వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అట్ హెట్రో వాక్ ఇన్ 1 June 2 June ఫర్ ప్రొడక్షన్ జూనియర్ కెమిస్ట్ టు సీనియర్ కెమిస్ట్ అని చెప్పేసి ఇక్కడ రీసెంట్గా అయితే హెట్రో నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే హెట్రోకి సంబంధించి డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి జూనియర్ కెమిస్ట్ నుండి సీనియర్ కెమిస్ట్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ అండి, ఫ్రెషర్స్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే దీని లొకేషన్ పూణే వచ్చి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పోస్ట్ అప్డేట్ చూసుకుంటే 29/5/24 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి డేట్ చూసుకుంటే ఈ యొక్క కంపెనీకి డేట్ 1 June 2 June అయితే ఇవ్వడం జరిగింది. టైం కూడా ఇచ్చారండి, ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అరుణ్ కుమార్ అని చెప్పేసి హెట్రో ఫార్మా సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరిగిందండి. దీనిపై ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే అరవిందో కంపెనీ అండి. అరవిందో ఫార్మా వచ్చేసి ఇక్కడ 1 June 2024 అని చెప్పేసి ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సీ ఫర్ క్యూఏ క్యూసీ ప్రొడక్షన్ ప్యాకింగ్ అని చెప్పేసి ఇక్కడ మల్టిపుల్ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ క్యూఏ క్యూసీ ప్రొడక్షన్ ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఎంఎస్సీ బీఫామ్ ఎంఫామ్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు, అది క్లియర్గా చూడండి. నెక్స్ట్ వర్క్ లొకేషన్ చూసుకుంటే నాయుడుపేట అండి. పోస్ట్ అప్డేట్ చూసుకుంటే 35/24 అయితే మనకి ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొడక్షన్ ప్యాకింగ్ చూసినట్లయితే టెక్నీషియన్స్ గ్రాన్యులేషన్, కంప్రెషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్, కోటింగ్, బాటిల్ ఆర్ బల్క్ ప్యాకింగ్ అని చెప్పేసి టెక్నీషియన్ కావాలని చెప్పారు. అదేవిధంగా నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ చూసుకుంటే ఐపీక్యూఏ మార్కెట్ కంప్లైంట్కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో మనకి నాయుడుపేట నుంచి మార్నింగ్ 9 AM to 12 PM వరకు అయితే మనకి బస్సు అయితే అవైలబుల్లో ఉంటుంది. తప్పకుండా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇక వాకింగ్ వెన్యూ చూసుకుంటే ఏపీఎల్ ఎల్టకేర్ లిమిటెడ్ 4 ప్లాట్ నెంబర్ 16 మల్టీ ప్రొడక్ట్ సేల్స్ మేనేజర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఈ అరవిందో కంపెనీకి తప్పకుండా కొన్ని డాక్యుమెంట్ తెమ్మంటున్నారు, అవి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 3 months ప్లే స్లిప్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, కరెంట్ సిటీసీ బ్రేకప్ షీట్, ఆధార్ పంకం తప్పకుండా తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ అయినట్టు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.